ఈ రోజు ఇంత మాట్లాడుతున్నాను నాయన, నువ్వు అఘోరి అంటే మాత్రం నా చెప్పు నీ మెడలేస్తున్నా కొడక. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఒక అవినాన్ని చేసుకున్నాడు. అది ఎవ్వరికి తెలియదు. ఒక విగ్రహం కాలభైరవ విగ్రహం ఇచ్చేసి ఇందులో ఉన్నా చూసుకో అని చెప్పేసి బయటకు వచ్చేసిండు. కట్ చేస్తే వర్షిని వచ్చింది మళ్ళీ లైన్ లోకి. అసలు ఈ పిచ్చి చేష్టలు ఏంది ఆడవాళ్ళతో, మెయిన్ గా మగవాళ్ళతో కూడా కాదు, ఆడవాళ్ళతో ఏంది పిచ్చి చేష్టలు. ఈ అంగం పూజ అంటే ఏంటక్క? పని చేయకపోతే చేస్తారా, పని చేస్తే చేస్తారా? సనాతన ధర్మంలా లోక కళ్యాణం గురించి వచ్చారన్నవరా, నీకెక్కడ కళ్యాణం అయ్యాలా? నిజంగా ఇజ్జత్ తీసేసావరా, ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం ఏంద్రా నైనా? పురుష నీ అసొంటోళ్ళని ఊటకుల దాని కింద కొట్టను నా కొడక, బేవర్సిన కొడక. వీనికంటే కామ కోరికలు ఉన్నాయో, వీడికి ఆడోళ్ళు అంటే పిచ్చో, వీడు ఇదే ప్లానింగ్ తోనే ఉన్నాడు. మరి ఈ రెండు ఆడోళ్ళకి ఏమైంది బుద్ధి? అరే 10 లక్షలు ఎవడిస్తున్నారా నీకు? మేము పొద్దుగాలు లేస్తే పూజారులు ఎక్కుంటాము, పొద్దుగాలు లేస్తే దేవుని పేరు మీద, మళ్ళీ మాకిస్తలేరు ఎందుకురా? ఏమనో ఏమైంది వస్తుండో బ్లాక్ దందా చేసా నా కొడక. అసలు ఒక పోలీస్ ఆయనను తిట్టిండు, అబ్బా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. నీకు ఉచ్చవో సాక పెడతారు రేపు. నువ్వు అయితే హైదరాబాద్ రా కొడక, నీకు ఉచ్చవో సాక పెట్టి గుండు కొడతా నా కొడక. ఈయన మొగోళ్ళ ఆడోళ్ళకే కాదు, మొగోళ్ళ మీద కూడా వాడి కొరుకుతుండు, గిచ్చుతుండు, గిల్లుతుండు. కామానికి లెక్కలేరట్టుంది. అరే తమ్మి, నిజంగా చెప్తున్నా తమ్మికి అందుకు బొమ్మడి తను విలువాలి. ఎన్నో పూజ నీకు పోతే ఆడ తప్ప అయితే గాల్చి పెట్టిరంటే లింగం మీద, అందుకని ఆ సెప్టిక్ అయిపోయి ఉబ్బిపోయి అంత అయిపోయి కడుపు ఇంత అయిపోతే పోయి అప్పుడు గోపించుకొని వచ్చాడంట వాడు. ఇంకొకటి, కామ కోరికలు రాకుండా మనము పూజలు చేయొచ్చా వాళ్ళకి? హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. అఘోరి పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు. ఆ పెళ్లిళ్ళపై స్పందన ఏంటనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. వీడికి ఇంకా పుట్టగతులు ఎట్లా ఉడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు, వీడు ఇంకా ఎట్లా బతుకున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొంతమంది అఘోరికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారు. వాడు ఒక మగాడై ఉంటే మేము ఖచ్చితంగా స్టాండ్ తీసుకునే వాళ్ళం. వాడు అటు ఇటుగా నోడు, వాడికి ఎట్లా స్టాండ్ తీసుకోవాలి మేము చెప్పండి. సో ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి జోగిని సంధ్య గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అమ్మ. శనార్థి ఎలా ఉన్నారక్క? బాగున్నానమ్మ, దేవుని దయ వల్ల ఇప్పటి వరకు అంతా ఉంది. మరి మన జోగిని వ్యవస్థ వాళ్ళు ఏమంటున్నారు మన అఘోరి, షేప్ లేని అఘోరి గురించి? ఇప్పుడు జోగిని వ్యవస్థ గురించి మాట్లాడుకుంటామా. ఒకప్పుడు నన్ను కూడా జోగిని వ్యవస్థ వాళ్ళు కానీ లేకపోతే ట్రాన్స్జెండర్స్ కానీ నన్ను అడిగారు, ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అట్లా ఇట్లా అని నన్ను అడిగారు. కానీ ఈ రోజు నాకు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. నిజంగా చెప్తున్నాను. వాళ్ళ టాపిక్ ఏంటంటే మాత్రము ఒక సనాతన ధర్మము, మన ఒక దేవుని పూజారులం మనం, ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక జోగిని వ్యవస్థ. అలాంటి వాళ్ళ దాంట్లో ఇంకొకరు అఘోరాలు అనమాట, దేవునికి అంకితం అయిపోయిన వాళ్ళు. ఒక ట్రాన్స్జెండర్ జోగిని అయితే ఎట్లా అఘోరిగా మారిపోయి ఇట్లుంటారో మేమందరం దేవునికి వీడి అలా ఒక ట్రాన్స్జెండర్ ఇజ్జత్ తీసేసిండు, ఒక జోగిని వ్యవస్థ ఇజ్జత్ తీసేసిండు, ఒక లేడీస్ ఇజ్జత్ తీసేసిండు. అఘోరాలల్లా ఒక తనం లేకుండా, నాగసాధులలో ఒక తనం లేకుండా ఈ రోజు ఒక ఆడది ఇజ్జత్ పోయిందని ఇన్ని రోజులు అనుకున్నా, ఈ రోజు ఒక ఆడది తలకాయ ఎత్తుకోలేక చేస్తావు. ఈ రోజు ఇంత మాట్లాడుతున్నాను నాయన, నువ్వు అఘోరి అంటే మాత్రం నా చెప్పు నీ మెడలేస్తున్నా కొడక. అఘోరికి పెళ్లి సంసారం ఏడుందిరా బేవర్సి. నేను మంచి చెప్తున్నా నా కొడక. నాగసాధు నువ్వు ఎక్కడికి నాగసాధు పోయినావు నువ్వు చూసుకో. ఫస్ట్ మేము కొజ్జోళ్ళం, మేము దేవుడు వచ్చినాం, మేము ఒక జోగిని వ్యవస్థలో ఉండి కూడా మేము అమ్మవార్లతో కళ్యాణాలు చేసుకుని అమ్మవారితో బతికిన వాళ్ళం రా నాయన. నీ లెక్క లక్షలు ముంచుకుంటా లక్షలు చేసుకుంటా కాదు. ఈ రోజు చూసుకుంటే ఒక అమ్మాయి అని అనుకుంటే ఇంకొక అమ్మాయిని కూడా మోసం చేసావు. ఇవాళ అమ్మాయిల వల్ల ఒక సనాతన ధర్మం అంటే ఒక ఆడదానికి ఇజ్జతు మారిపోయారు. మన కట్టుకి మన బొట్టుకి మన సాంప్రదాయకు ఉన్న పేరు, కానీ అలా పేరేం కాపాడవు. కుల మతాల మధ్యలో భేదాలు పెట్టినావు, నువ్వు కొట్లాటలు పెట్టినావు. ఒక ఆడదాని ఇజ్జత్ అమ్మవారు వస్తుంటే ఆడదాని ఇజ్జత్ ఇలా 10 మంది ముంగట తీసేసావు. నువ్వు పుట్టగతులు లేకుండా పోతావు నా కొడుకు. నీకు ఎట్లా పుట్టగతులు ఉంటే నాకు అసలు అర్థమైతలేదు. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఒక అవినాన్ని చేసుకున్నాడు. అది ఎవ్వరికి తెలియదు. ఒక విగ్రహం కాలభైరవ విగ్రహం ఇచ్చేసి ఇందులో ఉన్నా చూసుకో అని చెప్పేసి బయటకు వచ్చేసిండు. కట్ చేస్తే వర్షిని వచ్చింది మళ్ళీ లైన్ లోకి. అసలు ఈ
ఈ పిచ్చి చేష్టలు ఏంది ఆడవాళ్ళతో మెయిన్ గా, మగవాళ్ళతో కూడా కాదు, ఆడవాళ్ళతో ఏంది పిచ్చి చేష్టలు? మెయిన్ థింగ్ ఇంకోటి మనం మాట్లాడాలంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి అన్నట్టు కదా, ఆ అమ్మాయి మీద ఇప్పుడు ఒక మాట సృష్టించిండు, 10 లక్షలు ఒక లాయర్ కి నేను అంగం పూజ ఇట్లా చేస్తే అది చేస్తే నాకు డబ్బులు 10 లక్షలు కొట్టాడు నా ఫోన్ పేకి, వద్దంటున్నా కానీ ఆమె డిమాండ్ చేసి ఏమో లంచం కింద 5 లక్షలు ఆయన దగ్గర తీసుకుందని చెప్పేసి. ఈ అంగం పూజ అంటే ఏంటక్క? పని చేయకపోతే చేస్తారా, పని చేస్తే చేస్తారా? అంటే అంగం పూజ అంటే మనకు కూడా అంత తెలియదమ్మా. అంగం పూజ అంటే నేను నిన్న మట్టికి మాత్రమైతే ఎవరైతే అంగానికి మొత్తం పనికి రాకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే అంగ పూజ చేస్తారు. ఓకే, ఈయన ఆ పూజలు చేస్తాడంట. చేశాడు. ఓకే, అయితే 10 లక్షలు తీసుకుంటే ఒక 5 లక్షలు ఇవ తీసుకున్నా అనమాట. దాని తర్వాత ఏం జరిగింది? అయితే ఇట్లా అయిన తర్వాత నేను ఒక మాట నేను చెప్తున్నాను, సరేరా ఆమె దగ్గర ఒక 5 లక్షలు తీసుకుంటేమో తీసుకుని చేసింది. నువ్వు సనాతన ధర్మంలా లోక కళ్యాణం గురించి వచ్చారన్నవరా, నీకెక్కడ కళ్యాణం అయ్యాలా? నిజంగా ఇజ్జత్ తీసేసావురా, ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం ఏంద్రా? అలాంటి వాడిని ఒక ట్రాన్స్జెండర్ లాగా ఆప్షన్ ఎందుకు చేయించుకున్నావు? చెస్ సర్జరీ ఎందుకు చేయించుకున్నావు? నాన్న నీ గురించి నాకు ఇన్ని రోజులు అఘోరి అని అంటే పాపం ఒక ట్రాన్స్ ఒక జోడే కదత్తి అని చెప్పేసి మధ్యలో వద్దని లైట్ తీసుకున్నాను నేను. కానీ ఓ నాన్న ఆమె చెప్పింది ఇవిడు మాట, ఒక్క లింగం మాత్రమే లేదక్క, అంతకన్నా ఇంకా 6 విధంగా ఇంకెక్కువ ఉంటానంటే నాకు దిమ్మ తిరిగిపోయిందిరా బాబు. నైనా పురుష నీ అసొంటి వాళ్ళని పూటకుల దాని కింద కొట్టాను నా కొడక, బేవర్సిన కొడక. ఒక ఆడిది అంత కుళ్ళ చెప్పిన నీ బతుకెందుకురా, నీ బతుకున్నా చెప్పు. తో రోడ్డు పంట పోతుంటే వాళ్ళు ఉంచుతారు. నేను సనాతన ధర్మం కాపాడతా, ఇట్లా చేస్తా అట్లా చేస్తా, 2 ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటారు. అరే నువ్వే అన్నావు కదరా ఒక ఇంటర్వ్యూలా, 2 ఆడపిల్లలు పెళ్లి చేసుకోవద్దు అది అని చెప్పి, మళ్ళీ నువ్వు ఎట్లా చేసుకున్నావు? ఇప్పుడు నువ్వు సిజేరియన్ చెప్పి నేను ఇప్పుడు ఒక ఆడదాన్ని, మళ్ళీ నువ్వు కూడా ఇప్పుడు ఆడదానివి కదరా, మళ్ళీ ఇంకో ఆడదాన్ని ఎట్లా చేసుకున్నావురా నువ్వు? ఇలా 10 మంది ముంగట తలకాయ ఎత్తుకోవాలంటే ఒక ఆడది అలా ఆడోళ్ళు చేసుకుంటాను ఇలా ఒక లక్షణం చేసినట్టు విలువ చేసినవురా. ఒక లక్షణం అంటే మాత్రం ఒక మొగోని ఉంచుకుంటే లక్షణం అంటారు. కానీ ఆ మొగోనితో మాట్లాడినప్పుడు ఇవాళ ఏందనంటే ఇంకో ఆడదాంతో మాట్లాడాలన్నా సరే నీ అసొంటి ఇంకో ఆడదుంటుంది అని చెప్పి భయపడి ఇలా ఆడియే తలకాయ ఎత్తుకోలేకేసు నీ బతుకులు నా చెప్పు. రేపు మొగోడు ఆడిది మాట్లాడితే అంటు కడతారేమో కానీ ఇవాళ రేపు ఇక ఏం లేదు, రేపటి నుంచి 2 ఆడోళ్ళు మాట్లాడుకునే రంకు మొదలు పెడతాడు. చేసిన కొత్త స్క్రిప్ట్ మంచి సృష్టించినవరా నా కొడక నువ్వు. ఇప్పుడు ఇది ఇంకొకటి మొదలు పక్కకు పెడితే, వీనికంటే కామ కోరికలు ఉన్నాయో, వీడికి ఆడోళ్ళు అంటే పిచ్చో, వీడు ఇదే ప్లానింగ్ తోనే ఉన్నాడు. మరి ఈ 2 ఆడోళ్ళకి ఏమైంది బుద్ధి? నేను కదా అడుగుతా, వీళ్ళ బుద్ధి ఏమైంది? ఇంకా సొసైటీలో మగాళ్ళు దొరకలేదా, లేదంటే అంతకంటే ప్రేమ చూసుకునే వాళ్ళు దొరకలేదా? కూడా ఏమంటే యాంకర్ గా చేస్తుందంట. ఎవరు యాంకర్? మొన్న ఆమె ఎవరు ఒక ఛానల్ అయినా పిలిచి ఐడి కార్డ్ ఇచ్చిండు, ఇంకా చేయలేదు ఆమె, ఒకటే చేసింది. అంత అప్డేట్ వర్షన్ ఆ పిల్ల, ఎందుకు అప్డేట్ వర్షన్ ఉంది కాబట్టి ఆయన ఇచ్చిండు. బీటెక్ చదువుకున్న పిల్ల, నాకు చదువు గురించి తెలియదు, నేను చదువుకోలేదు, నాకు చదువుల గురించి తెలియదు. కానీ ఆ పిల్ల మాట్లాడే మైండ్ సెట్ ఎంత మంచిగా ఉంది. ఈ సమాజంలో అన్ని తెలిసిన పిల్లలు ఎక్కువ ఉండి నువ్వు ఇదేం చేసావే తల్లి, ఇలా 10 మంది ముంగట ఆడదాన్ని పట్టుకుని ఊసట చేసావే ఇలా బతుకు. మాకు 2వ పెళ్లి అయిపోయింది, ఇది 3వ ముచ్చటగా అంటే వాడు అంటున్నారు అందరు శక్తిపీఠంలో. ఆ శక్తిపీఠం ఆరా నిన్న నువ్వు పోయింది, వాళ్ళు మీ గురువులారా ఆడుండటోళ్ళు వాళ్ళే నవ్వుతారు. ఆ వీడియోలు చూడరా రే, నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళే నవ్వుతున్నారా నా కొడక, నువ్వేం పెళ్లి చేసుకున్నావేమో గాని నాయనానికి దండం పెడతా. శివశక్తులు జోగిని వ్యవస్థ అంటే ఒక అమ్మవారికి మంచి ప్రియ శిష్యులు, వాళ్ళ కాళ్ళ కింద అమ్మవారి కాళ్ళ కింద బతికేటోళ్ళు. ఒక అఘోరాలంటే మా అయ్య శివయ్యకి వాళ్ళ కాళ్ళ కింద ఉండేటోళ్ళురా. వాళ్ళు అఘోర తత్వం తీసుకొని వాళ్ళు పూజలు చేసుకుంటా ఎవరికో కానివారి రాజ్యంలో బతుకుతుంటే ఇవాళ నువ్వు బట్టలు బయలు లెక్క మొత్తం బట్టలు ఇప్పుకొని తిరిగి ఇవాళ మొత్తం ఇజ్జత్ తీసినావు. ఆ ఇజ్జత్ కాకుండా ఇవాళ ఒక ఆడదాన్ని తీసుకొని ఆ ఇజ్జత్ తీసినావు. నీ బతుకులు నా చెప్పు. అరే 10 లక్షలు ఎవడిస్తున్నారా నీకు? మేము పొద్దుగాలు లేస్తే పూజారులు ఎక్కువ ఉంటాము, పొద్దుగాలు లేస్తే దేవుని పేరు మీద మళ్ళీ మాకిస్తలేరు ఎందుకురా? ఏమనో ఏమైంది వస్తే బ్లాక్ దందా చేసే నా కొడక. నిజంగా ఇడు మామూలు ఇది కాదు, బ్లాక్ దందా ఉంది వీనికి, ఏదో సీక్రెట్ ఏదో ఉంది. అది అర్థమై చాలా మట్టిపోయి అర్థమైపోయింది. ఎందుకనంటే ఇన్ని లక్షలు అకౌంట్లలో మరుతుండగా పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఒక విషయం నేను మాట్లాడు, ఒక కారు కొన్నాం, కారు కొందామని అంటే ఒక్కసారి ఫిక్స్ కట్టేసి తీసుకుంటే కేసు అవుతుంది.
అలాంటి పేరు మీద లక్షలు లక్షలు డిపాజిట్ అయ్యి లక్షలు మరి వీని ఎందుకు పట్టుకుంటలేరు గవర్నమెంట్? పట్టుకుంటలేరు, పోలీసు వాళ్ళనే తిడుతున్నారు. అయినా కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. ఏమనంటే ఎక్కడ ఉన్నాం మేము, ఏమైనా యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. సరే అసలు ఒక పోలీసు ఆయన తిట్టిండు, అబ్బా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఒక అఘోరి నోట్ నుంచి అట్లాంటి బూతులా, అట్లాంటి మంచి మంచి మాటలా? బిడ్డ నువ్వు ఒక్క మాట నేను చెవులకి వినబడతాను కలిసి, అరే అని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళని అంటున్నావురా, బాడుకో ఆడదానిది అంగం రా, అట్లా అనొద్దురా, తప్పురా. అమ్మవారు ఎంతనో ఆడదాన్ని బతుకొంతరా, ఆడదాని లెక్క నువ్వు బుట్టలేవురా రే. మనం అందరం ఎంత సిజేరింగ్ చేయించుకున్నా కానీ ఆడపిల్లల కాళ్ళ కట్టుకి, ఆడపిల్లలు ఎప్పుడు అమ్మవారితో సమానం, వాళ్ళని పూజించాలి కానీ వాళ్ళ మాటలు మనం మాట్లాడాలి. మనం ఎంత సిజేరింగ్ చేయించుకొని ఎంత మనం అయినా సరే రేపన్నాడు మన సస్తున్న మన సావులో కూడా మనం ఆడలకు కనబడ్డా కానీ మనం కొజ్జోలమే. కొజ్జోని పుట్టుకొని నువ్వు కొజ్జోలలో కూడా లేవురా నా కొడకరే, నువ్వు కొజ్జోలలో కూడా లేవు నా బేవర్స్ నా బట్ట. నీకు ఉచ్చవో సాక పెడతారు రేపు. నువ్వు అయితే హైదరాబాద్ రా నా కొడక, నీకు ఉచ్చవో సాక పెట్టి గుండు కొడతాడు నా కొడక. అరే నువ్వు అఘోర లెక్క మళ్ళీసారి గెటప్ వేసుకొని నా గనవని నా కొడక, గుండు కొడతా నేను పట్టుకొని లాంటి కొడక. ఒక అమ్మాయికి కూడా ఇద్దరు నువ్వు సంపాదించలేవురా, కన్న తల్లి తండ్రి అలా తలక ఎత్తుకోకుండా చేసావు నువ్వు. ఈయన ఆడోళ్ళకే కాదు మొగోళ్ళ మీద కూడా వాడి కొరుకుతుండు, గిచ్చుతుండు, గిల్లుతుండు. అమ్మో నేనైతే ఆ వీడియో చూసి మాత్రం నాకు మెడలు తిరిగిపోయిన చెల్లె. వాని మీద పడుకొని వాడిని ఒత్తుతున్నాడే తల్లి. అరే ఆడోళ్ళ మీదనే అనుకున్నా, ఆ పిల్ల చెప్తాడు మొగోళ్ళకు కూడా నువ్వు అదారా నాయనా, యూజ్ ఎంతో బాపతి నువ్వు కాదురా నాయన, నువ్వు యూజ్ చేసుకుంటట్టు నువ్వు అందరు రేపు కొద్దిగా తిరువైతే రాకుతా మీ కాలు మొక్తగానే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బయటకు వచ్చిన వాళ్ళు గీళ్ళే ఉన్నారు, బయటికి రాని కథలు దందాలు ఉన్నాయో వాళ్ళు వస్తలేరు. వీని గురించి చెప్తే మా ఇజ్జత్ పోతుందని చాలా మంది రాసక్రియలకి ఎంత మంది బలైపోయారు. అసలు ఆయన ఫోన్ తీసుకొని చెక్ చేస్తానికి లెక్కలేనట్టుంది. అరే తమ్మి నిజంగా చెప్తున్నా, తమ్మికి అందుకు బొమ్మడతాను విలువలరా నిన్ను, సిగ్గులే నా కొడక. ఒక ఆడపిల్లని కాపాడరే, ఇప్పటికైనా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పోయి ఇడిసబెట్టేసి ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకొని చీర కట్టుకుంటావా, కొజ్జోళ్ళ ఒక చీర కట్టుకో. కనీసం బట్టలన్నా కట్టుకున్నాడు, సంతోషించాలి. మనం కొట్లాడి కదా, బట్టలు కాదు కానీ మన ట్రాక్ టీ షర్ట్ వేసుకోవడం మీద బొరుతున్నాడు చూసావా, ఇంకా ఏమైంది, ఇంకా అవి లేకుండా ఇంకా బొర్రలేదు వాడి మీద. దేవుడా ఇంకొకటి ఆ కార్ లో లేదంటే వాళ్ళ అన్న వాళ్ళతో కాండోమ్ ప్యాకెట్లు ఏడ పెట్టుకుంటాడు తెచ్చుకొని. నీకు ఐడియా ఉందా అక్క కాండోమ్ ప్యాకెట్లు అంటే? ఉంది కదా, ఎందుకంటే నేను కూడా కొంచెం బయట అప్డేట్ వర్షన్ చూస్తాను. ఆయన తెచ్చుకుని ఏడ పెట్టుకుంటాడు నాకు అర్థం కావట్లేదు. ఇట్లా మాట్లాడుతున్నాను కాదు కానీ వాళ్ళ అన్నతో తెమ్మన్నాడు, వాళ్ళ అన్న మీద పడే బొర్రింది. మళ్ళీ వాళ్ళ అన్నతో వరకు ఇద్దాం అనుకుంటే బీర్లు అంటారే. సరే గంజాయి అంటేనేమో ఒక అఘోరం అనుకుందాం, గంజాయి నీకు బీర్లతోనేం పని రా, పైసలతోనేం పని, ఫోన్లతో ఆడోళ్ళతోనేం పని, మొగోళ్ళతోనేం పని రా ఓ అఘోరా. నీకు పెళ్లి సంసారం లేదు అవన్నీ లేవా ఒక అఘోరం అని అనుకుందాం. నీకు పెళ్లి అయింది, ఆడోళ్ళ మీద ప్రేమలు ఉన్నాయి. ఇంకొకటి కామ కోరికలు రాకుండా మనము పూజలు చేయొచ్చా వాళ్ళకి? అది మనకు తెలియదురా. ఇప్పుడు వర్షనికి చేస్తా అన్నాడు ఒక ఆయన, అడిగాడు మరి నీకు తర్వాత కామ కోరికలు వస్తే ఏం చేస్తావు, ఇప్పుడు ఈయన చేసుకుంటా అంటున్నావు అంటే ఆయన అన్నాడు కామ కోరికలు రాకుండా ఆమెకు పూజలు చేస్తా అని. సృష్టి ధర్మాన్ని ఎవరు ఆపలేరు. పుట్టింది ఒక ఆడపుట్టుకైనా సరే కానీ ఎప్పటికైనా సరే ఉంటుంది. ఒక మగ పుట్టుక పుట్టినాక ఎప్పటికైనా ఉంటుంది. ఇప్పుడు కొజ్జల పుట్టుక కూడా నేను చెప్తున్నాను ఇక్కడ, మేము ఒక బాయ్ గా పుట్టినా గానీ మా బాడీలో బాయ్ హార్మోన్స్ కన్నా లేడీ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి మాకు లేడీస్ ని చూసే ఫీల్ అనిపించదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఒక బాయ్ ని చూసామనుకో సరే ఆ బాయ్ మాతో ఉంటే మా లైఫ్ ఎట్లా ఉంటది, అట్లా ఒక ట్రాన్స్జెండర్ కు ఉంటది. కానీ వీడు ఒక ట్రాన్స్జెండర్ కాదు కదా, ఒక మొగోడు కదా. ఏమన్నా పూజ చేయనీకి పోతే ఆడ తప్ప అయితే గాల్చి పెట్టిరంటే లింగం మీద, అందుకని ఆ సెప్టిక్ అయిపోయి ఉబ్బిపోయి అంత అయిపోయి కడుపు ఇంత అయిపోతే పోయి అప్పుడు కోపించుకొని వచ్చాడంట వాడు. అంటే జనరల్ గా కాదనమాట మరి వాడు అందుకనే ఇక్కడ అందుకనే వానికి అది ఉంది కాబట్టి మొగోళ్ళ మీద పడ్డాడు, ఆ కోరికలు చంపుకోక ఆడోళ్ళ మీద పడ్డాడు వాడు. అట్లుంది వాని వ్యవహారం. తప్పు చేస్తే కులాలలో ఉంటదిరా. మేము నేను చెప్తాను, నేను పల్లెటూరులో పుట్టా. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు తప్పు చేసాడు కులంలోకి ఏంది చేసాడు అట్లా ఇట్లా చేస్తాడు. వీడు ఆ అమ్మాయిలతో ఇట్లా ఏమైనా తప్పు ఇట్లా చేసిన గిట్లనే అనగబట్టి సురుకులు పెట్టిరు. అందుకని అది అట్లా. మరి ఈ విషయం ఇప్పటిదాకా బయటికి రాలేదు, నాకు కూడా రీసెంట్ గా తెలిసింది. అందుకని అప్పటి నుంచి కూడా మేము సైలెంట్ గా ఉన్నాం. ఎందుకంటే నేను కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను మధ్యలో ఇంటర్వ్యూలు ఇయ్యలే. మా వదిన అయితే ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. మాధురి చాలా హెల్ప్ చేసింది నా గురించి, నిజంగా చెప్తున్నాను.
అది లేకపోతే మాత్రం నేను ఈడలేను. నేను స్టార్టింగ్ నేను ఇంటర్వ్యూలు ఇచ్చినా కానీ వదిన నాకు హెల్ప్ కావాలి అని అంటే ఇట్లా సంగతి అని ప్రతి ఒక్కదానికి చిన్న చిన్న విషయాలు ఇప్పటికీ ఒక అక్క చెల్లెలు ఎట్లుంటాం మేము ఇద్దరం అట్లుంటాం. ఓకే, సో మీ కనీసం మీరిద్దరైనా స్టాండ్ తీసుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళు సనాతన ధర్మం పేరు చెప్పుకొని హిందువులమని ఇటు ట్రాన్స్జెండర్ అని పేర్లు చెప్పుకొని వాళ్ళు ఇప్పుడు ఏమో అంటారు కదా కాలానికి రాబోయే శకినీలు అలా ఇట్లా ఈయన ఏమన్నా ఒక మాట మేము దాని గురించి కొట్లాడలేమురా. మాకు ఫస్ట్ నుంచి ఏందనంటే మాత్రము మేము ఎంత చేసినా కానీ ఒక బాయ్ పుట్టే ఒక లేడీగా మారి ఒక ట్రాన్స్ కమ్యూనిటీ మేము. కానీ ఎంత అయినా కానీ మేము ఒక ఆడవాళ్ళ కాలు కింద వాళ్ళమే. ఎంత మేము కొన్ని ఏళ్ళకైనా ఆడవాళ్ళ లెక్క మొత్తం మారిపోయి సచ్చినమ్మ బొందల పడినమ్మ పార్ట్స్ కూడా ఆడదాని లెక్కున్నా మళ్ళీ కొజ్జదే అంటారు. ఆడామా అని అన్నారు, ఒక కొజ్జదే అంటారు. కానీ ఒక ఆడదాని మానం పోతే సత్యంత పరువు. ఒక కొజ్జది 10 మందితో వండుకున్నా గానీ ఇడిచిపెట్టేస్తారేమో లైఫ్, అది అట్నే ఇడిచిపెట్టేస్తారు. కానీ ఒక ఆడదానికి ఒక మరకు వచ్చింది అనుకో సత్యంత వరకు ఉంటది. ఈ రోజు వాడు మేము సరే నేనే మాట్లాడదాం, ఒక జోగిని వ్యవస్థ కాదు, ఒక ట్రాన్స్జెండర్ దాంట్లోకి మాట్లాడదాము. నేనే ఒక ఓపెనింగ్ పోయినా, వాడు ఎక్కువ తక్కువ అనుకుని బట్టలు ఇప్పేసి పడ్డా అనుకో వాడి ఇజ్జత్ ఎవరికి పోతుంది? మొగోడు చూస్తాడు అంతే, కానీ ఆడి ఇజ్జత్ పోయేది ఆడదాని ఇజ్జత్ పోతుంది. అట్లా వీడు బట్టలు ఇప్పుకొని మొత్తం తిరిగి ఒక ఆడదాని ఇజ్జత్గా తీస్తున్నాడు అని చెప్పేసి అప్పటి నుంచి అయినా మీ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఒక ఆడదాని ఇజ్జత్ తీసినాయి కాబట్టి ఇట్లా మేము ఇంటర్వ్యూలు ఇచ్చినాం. కానీ ఇప్పుడు అదే ఆడదానికి ఇలా ఒక మార్క, ఒక మొగంతో మాట్లాడితే రంకు కట్టే సమాజం మనది. ఇప్పుడు ఒక ఆడదాంతో మాట్లాడాలన్నా రంకు కడతట్టే సృష్టించేసింది అన్న. ఈయన ఎఫెక్ట్ అయితే మనకి చాలా ఉంది. సో దీన్ని మాత్రం మనం ఇప్పటికే కాదు ఎప్పటికీ వాటి భూస్థాపితం చేసేంత వరకు మనం ఖండిస్తూనే ఉండాలి. మనం ఇదే స్టాండర్డ్స్ తీసుకొని ఇట్లానే ఉండాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క.